కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ హృదయమైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు స్థిరముగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే హృదయం ఎలా ఉంటది? స్థిరముగా ఉంటది. ఈ మనుషులను ఆశ్రయిస్తే మన హృదయము, మన జీవితము స్థిరముగా ఉండదు. హల్లెలూయా. చాలా మంది మనుషులను ఆశ్రయిస్తారు. చాలా మంది మనుషుల వైపు తిరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, పంచదార ఒకవైపు ఉంది, వజ్రాలు ఒకవైపు ఉన్నాయి. పంచదార ఒకవైపు ఉంది, వజ్రాలు ఒకవైపు ఉన్నాయి. చీమలు వజ్రాలను దాటుకుంటూ ఎక్కడికి వెళ్తాయి? పంచదార దగ్గరికి వెళ్తుంది. అనేకమైనటువంటి చీమలు ఆ వజ్రాన్ని విడిచిపెట్టి పంచదార వైపు వెళ్తా ఉన్నాయి. ఆ పంచదార వైపు వెళ్తా ఉంటే వజ్రము ఏడుస్తుందంట. ఇంత మంచి వజ్రాన్ని నేను నన్ను వదిలిపెట్టి ఆ పంచదార దగ్గరికి వెళ్తున్నారేంటి అని ఏడుస్తుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వజ్రం ఏడుస్తుందంట. ఈరోజు నీ జీవితంలో నిన్నెవరైతే వదిలిపెట్టుకొని, ఎవరైతే నిన్ను వదిలిపెడుతున్నారో వారిని బట్టి నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు. పంచదార దగ్గరికి వెళ్తున్నారని చెప్పి వజ్రంగా ఉన్న నువ్వు ఎప్పుడు బాధపడద్దు. ఆ చీమలు పంచదార దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వజ్రం విలువ మారదు. ఎప్పటికీ వజ్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎప్పటికైనా వజ్రమే. నిన్ను వద్దు అనుకున్న వారి గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ విలువ ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. నీ విలువ పెరిగే రోజు ఉంది. వాళ్ళు పంచదార దగ్గరికి వెళ్తున్నారంటే నీ విలువ తగ్గినట్టు కాదు. నీ విలువ అత్యధికమైనటువంటి స్థితిలో వెళ్తుంది. వెళ్ళే రోజు ఉంటుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మాట్లాడట్లే, వీళ్ళు మాట్లాడట్లే. వాళ్ళు మాటినట్లేదు, వీళ్ళు మాటినట్లేదని, వాళ్ళు మాట్లాడట్లేదని మనం దిగులు పడాల్సినటువంటి పని లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎవరి గురించి మనం ఆలోచించొద్దు. ఎవరి గురించి ఆలోచించాలా? దేవుని గురించి ఆలోచించాలా? మన గమ్యం గురించి మనం ఆలోచించాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను అవమానించిన వారి ముందే నువ్వు కష్టపడి నిలబడాలా.
వజ్రంగా నువ్వు ఇలా నిలబడుతున్నప్పుడు నిన్ను దాటుకుంటూ పంచదార దగ్గరికి వెళ్ళిపోతున్న చీమలను ఎప్పుడు మరచిపోవద్దు. వారి ముందే నిన్నెవరైతే అవమానించారో వారి ముందే నువ్వు నిలబడి చూపెట్టాలా. అదే బ్రతుకు. నీవు ఎవరి ముందు తల దించుకున్నావో వారి ముందే నీవి తల లేవనెత్తబడాలంటే శ్రమను నువ్వు ఆయుధముగా మలుచుకోవాలి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్బీఐ బ్యాంకులో ఒక అమ్మాయి ఏం చేసేదంట తెలుసా? ఆ బ్యాంకు ఊడ్చేదంట, ఆ బ్యాంకు తుడిచేదంట, అక్కడున్న ఎంప్లాయీస్కి టీ కాఫీ ఇలా పట్టి సరఫరా చేసేదంట. ఏ బ్యాంకులో అయితే ఊడ్చిందో, ఏ బ్యాంకులో అయితే తుడిచిందో, ఏ బ్యాంకులో అయితే అందరికీ టీ కాఫీలు పంచిందో అదే బ్యాంక్కి ఏజిఎంగా ఎదిగిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఏజిఎంగా ఎదిగింది. దానంతటికి కారణం ఏంటో తెలుసా? ఆ సహోదరి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నేను చూసినాను. తను చెప్పినటువంటి మాట ఏంటిదంటే, మా బ్యాంకులో చాలామంది నేను ఊడుస్తుంటే నన్ను తిట్టుకోవడం నా గుండెకు తగిలింది. ఊడుస్తుంటే తిట్టారు, కాఫీ ఇస్తుంటే తిట్టారు, కిందికి మీదికి చూశారు, నువ్వెంత నీ లెక్కెంత అన్నట్టుగా చూశారు. ఇది కాదు, అసలైన స్టేటస్ చదువులోనే ఉంది. అసలైన స్టేటస్ నేను ఏదైనా సాధించాలనొక తపనతో, ఆతృతతో నా శ్రమను నేను ఆయుధముగా మలుచుకున్నాను. ఈరోజు ఏ బ్యాంకులోనైతే నేను ఊడ్చానో ఆ బ్యాంక్ అంతటికి నేనే ఏజిఎంని. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపటికి వాడు ప్రేమించట్లే, వీడు ప్రేమించట్లే, వాడు చూడట్లేదు, ఇది చూడట్లేదు. ఈరోజు ఉదయమే మన శరణాలయానికి ఒక అమ్మాయి వచ్చింది. చిన్న బాబుని పట్టుకొని వచ్చింది. అరుణమ్మ నా దగ్గరికి వచ్చి చెప్పింది, నందిని వచ్చి చెప్పింది, ఏంటమ్మా ఏంటంటే ఎవరో ఆ అమ్మాయి వచ్చింది, ఇక్కడ ఉంటా అంటుంది అని చెప్పి. సరే పిలిపి అని చెప్పి ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడినాం. ఏమైందమ్మా ఏంటిదంటే, సార్ నాకు 2 పిల్లలు సార్, నేను కూలి పనికి వెళ్తున్నాను సార్, నేను కూలి పని చేసినటువంటి డబ్బులతో మా భర్త విపరీతముగా త్రాగుతున్నాడు, విపరీతంగా తిరుగుతున్నాడు. ఏంటి సార్ నా పరిస్థితి? చనిపోవాలని అనుకున్నాను సార్, కానీ 2 పిల్లలు అడ్డొచ్చారు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. నీకు తల్లిదండ్రులు లేరా అమ్మా? నాకు తల్లిదండ్రులు ఉన్నారు సార్, కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి మా వదిన, మా అన్నయ్య, మా తల్లి తండ్రి మమ్మల్ని ఇంట్లోకి రానియరు. 2 పిల్లలు పుట్టినా కానీ రానియరమ్మా అంటే, రానియరు సార్, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి నన్ను రానియట్లేదు, అందుకనే చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి. చేతుల మీద గాయాలు, ఈ మెడల మీద గాయాలు, అన్ని గాయాలతో ఉంది. తన్నులు తిని బక్కగా అయిపోయింది ఆ అమ్మాయి. తన ఒడిలో ఉన్న బిడ్డ ఏడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీనంతటికి కారణం ఏంటి? మనుష్యులను ఆశ్రయించడం. మనుష్యులను ఆశ్రయిస్తున్నాము కాబట్టి ఈరోజు అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అనేక మంది ఐపీఎస్కి ప్రిపేర్ అయిన వారు, ఐఏఎస్కి ప్రిపేర్ అయిన వారు ఒక అమ్మాయి మీద ఆశ పెట్టుకొని రోడ్ల మీద గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని పిచ్చి వాళ్ళగా తిరుగుతున్నారు. దీనంతటికి కారణం ఏంటి? చాలామంది అనుకుంటారు ఏంటి తెలుసా? నేను చచ్చిపోతే విలువ అర్థమవుతుంది. అమ్మా, నేను చచ్చిపోతే విలువ అర్థమవుతుంది, నేను చనిపోతే విలువ అర్థమవుతుంది అనుకుంటారు. నువ్వు చనిపోయిన తరువాత ఎక్కడోళ్ళక్కడ పలాని అమ్మాయి చనిపోయింది,
పలాని అబ్బాయి చనిపోయాడని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక రోజు ఏడుస్తారు, రెండో రోజు ఏడుస్తారు. ఆ రెండవ రోజు నిన్ను తీసుకెళ్ళి సమాధి చేస్తారు. సమాధి చేసేటప్పుడు అందరూ కూడా భుజాలు మోసి తీసుకొస్తారు, సమాధి చేసేస్తారు. సమాధి చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజన ఏర్పాట్లు ఏంటి, ఎంతమంది వచ్చారు ఏంటి, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు ఏంటి అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినాం ఏంటి అని చూసుకుంటారు. మళ్ళీ తెల్లారే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత భార్య ఏడుస్తుంది, కొన్ని రోజుల తర్వాత పిల్లలు ఏడుస్తారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. నీ భార్య పనిలో నీ భార్య వెళ్ళిపోతుంది, నీ పిల్లలు మర్చిపోతారు, నీ బంధువులు మర్చిపోతారు, నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు మర్చిపోతారు, నీ గ్రామస్తులు మర్చిపోతారు, నీ కన్న బిడ్డలు మర్చిపోతారు, నీ స్నేహితులు మర్చిపోతారు. చివరిగా నీ పేరే వినపడకుండా అయిపోతుంది, నిన్నందరూ మర్చిపోతారు. కానీ మనం ఏమనుకుంటాం, నేను చనిపోతే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నువ్వు చచ్చిపోతే నీ భార్య ఒకటే నెలలో ఇంకొకరిని చేసుకుంటుంది, చచ్చిపోతే నీ భర్త ఒకటే నెలలో ఇంకొకరిని చేసుకుంటారు. చచ్చిపోతే ఏం తెలుస్తుంది? ఏదైనా బ్రతికి ఉండి సాధించాలా. నిన్ను చీ అన్నోళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు, వాళ్ళ ముందే ఏదైనా సాధించి చూపెట్టాలా. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎన్నిసార్లు దేవుని సేవకుడు మనుషుల మీద ఆధారపడొద్దు అని చెప్పినా మనం ఏం చేస్తుంటాం? మనుషుల మీదనే ఆధారపడతాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాటలన్నీ పొటము పెట్టబడినవే. yes. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి ఆయనే కేడముగా ఉంటారు. కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మల్లీశ్వరమ్మ దగ్గర ఉన్న కొడుకు తీసుకెళ్ళిపోయాడు ₹1,00,000. నా కొడుకు అన్నది. ₹1,00,000 తీసుకున్నాడా? మళ్ళీ ఇచ్చిండా? నీకు ఇచ్చాడా? చెప్పు, ఇచ్చాడా? ఇవ్వలేదు. నువ్వు అనుకున్నావు నా కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు, నా కొడుకు బాధల్లో ఉన్నాడు అని చెప్పి ₹1,00,000 ఇచ్చింది. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఏమైంది? ₹1,00,000 మళ్ళీ వచ్చినాయా? అవి మనుషుల ప్రేమలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పుసుక్కున సరే మల్లీశ్వరమ్మ గురించి చెప్తే మల్లీశ్వరమ్మకి బాధ అనిపిస్తుందేమో, కానీ ఒక విషయం చెప్తా. చచ్చిన శవంకి ఇచ్చే విలువ బ్రతుకున్న మనిషికి లేదు. చచ్చిన శవానికి ఇచ్చే విలువ బ్రతుకున్న మనిషికి విలువ లేదు. చూడండి, చనిపోయిన స్థలానికి వెళ్ళారా? శ్మశానానికి ఇలా మోసుకుంటూ తీసుకెళ్తా ఉంటే పోటీలు పడి భుజాలేస్తారు. నువ్వు కొద్దిసేపు భుజమేయాలా, పోటీలు పడి ఆ శవాన్ని మోయడానికి శ్మశానానికి తీసుకెళ్ళేంత వరకు పోటీలు పడుతూ ఉంటారు. కానీ అదే మనిషి ఇబ్బందుల్లో ఉంటే, అదే మనిషి ఇరుకుల్లో ఉంటే ఎవరైనా ఆదుకుంటారా? చచ్చిన శవము శ్మశానానికి తీసుకెళ్తుంటే పోటీలు పడి భుజం వేస్తారు. అదే మనిషి బ్రతికి ఉన్నప్పుడు పోటీలు పడి సహాయం చేస్తారా? సహాయం చేయరు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చచ్చిన వారికి ఉన్నటువంటి విలువ బ్రతికి ఉన్న వారికి లేదు.
చచ్చిపోయిన వారికి ఉన్నటువంటి విలువ బ్రతికి ఉన్న వారికి లేదు. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇయ్యరు, చచ్చిపోయిన తర్వాత సారబోస్తారు. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇయ్యరు, చచ్చిపోయిన తర్వాత సారబోస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక మనిషికి ఉండే విలువ. మంచిగా ఉన్నప్పుడు కన్న తల్లితో మాట్లాడడానికి రారు, అదిగో మాట్లాడతా, ఇదిగో మాట్లాడతా. మదర్స్ డే రాగానే మమ్మీతో దిగిన ఫోటో సెల్ఫీ స్టేటస్. మదర్స్ డే రాగానే, ఫాదర్స్ డే రాగానే డాడీతో దిగినటువంటి ఫోటో స్టేటస్. స్టేటస్ల వరకే ఆ ప్రేమలు. చచ్చిపోయిన తర్వాత ఇదిగో నీ కొడుకుని వచ్చానే, లెగు, నీ బిడ్డను వచ్చానే, లెగు. బ్రతికున్నప్పుడు అమ్మ అనాథ శరణాలయంలో ఉన్న నిన్ను చూడడానికి వస్తారా? రారు. ఇంతకుముందు రీసెంట్గా చనిపోయిన తాతయ్య పేరండి చంద్రయ్య. చంద్రయ్య గారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల 7 సంవత్సరాలు మన ఆశ్రమంలో ఉన్నాడు. 7 సంవత్సరాలలో ఒక్కసారి కూడా చూడడానికి రాని చెల్లెమ్మ చనిపోయినప్పుడు వచ్చి, అరే నీ చెల్లెమ్మని వచ్చినరా, లేరా రే అన్నయ్య లే. ఇది మనుషుల విలువ. చచ్చిపోయిన తర్వాత, బ్రతుకున్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టడం చేత కాదు. చచ్చిపోయిన తర్వాత పంచభక్ష పరమన్నాలు ఎక్కడికి తీసుకెళ్తారు? సమాధి దగ్గరికి తీసుకెళ్తారు. బ్రతుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇయ్యరు, చచ్చిన తర్వాత మందు పోస్తారు. బ్రతుకున్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టారు, చచ్చిపోయిన తర్వాత పంచభక్ష పరమన్నాలు పెడతారు. ఇదేమైనా న్యాయమా? ఏదైనా చేయాలనుకుంటే బ్రతుకున్నప్పుడే చేయి. కాకి తినడానికి రాలేదని చెప్పి నిద్ర పట్టదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏది చేయాలనుకున్నా బ్రతుకున్నప్పుడే చేయాల. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, మనుషుల వైపు చూస్తే నువ్వు ఆగిపోతావు. దేవుణ్ణి కనుక నువ్వు ఆశ్రయిస్తే నా దేవుడే నీకు కేడముగా ఉంటాడు. కేడమంటే రక్షణ కవచం. ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, నా దేవుడే నీకు తోడుగా నీడగా ఉండి నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తే సురక్షితముగా ఉంటాం? యెహోవా నామం. చెప్పండి, యెహోవా నామము బలమైన దుర్గము. ఆమేన్, ఆమేన్. ఆయనను ఆశ్రయించిన వారు ఎలా ఉంటారంట? సురక్షితముగా ఉంటారు. జల ప్రళయములో నోహవు ఓడను ఆశ్రయించాడు. ఈరోజు నీవు కూడా నోహవు వలె యేసయ్య అనే ఓడను గనక ఆశ్రయిస్తే నా దేవుడు నిన్ను కాచి కాపాడతాడు, లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆయనను ఆశ్రయిస్తే సురక్షితముగా ఉంటావు. యేసన్న గారు గురించి చాలామంది సాక్ష్యాలు చెప్తుంటే వింటున్నాం. ఎక్కడ సభ జరిగినా, ఏ సభ దగ్గరికి వెళ్ళి స్లిప్పులు పంపించేవాడంట. అయ్యా ఒక పాటకు సమయం అయ్యా అని స్లిప్పులు పంపించేవాడంట. ఒక పాటకు సమయం, ఒక పాటకు నాకు సమయం కావాలని బ్రతిమలాడేవాడంట. ఆ కన్వీనర్స్ అనుకునే వాళ్ళంట, ఈయన ఇంత బ్రతిమలాడుతున్నాడు కదా, ఒక పాటకి ఇద్దాంలే, ఒక పాటకు సమయం ఇద్దాంలే అనుకునే వాళ్ళంట. చివరిలో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంత బతిలాడాడు కదా, ఒక పాటకి ఇద్దాంలే. చిన్న
చిన్న బ్యాగ్ వేసుకొని చిన్న బుక్ పట్టుకొని ఎండిపోయిన ఎముకలాగా ఉండేవాడంట. అలాంటి వ్యక్తి పాట ఇచ్చినప్పుడు పాట పాడగానే మురిసిపోయేవాడంట. తిండికి గతి లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిని, అటువంటి వ్యక్తిని దేవుడు ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవ సేవకుడుగా నా దేవుడు లేవనెత్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఒక్క పాటకు సమయం ఇస్తే చాలు అని ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తిని నా దేవుడు ఎలా చేశాడో తెలుసా? ఒక్కసారన్నా యేసన్న గారితో మాట్లాడకపోతామా? ఒక్కసారన్నా యేసన్న గారిని చూడకపోతామా? ఒక్కసారన్నా యేసన్న గారు మా సంఘానికి రాకపోతాడా? ఆయన రాక కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూశారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఒక్క పాట కోసం అవకాశం అడిగినటువంటి ఆ గొప్ప దైవ సేవకుడే ఈరోజు ఆయన రాసిన పాటలే ప్రపంచమంతా పాడుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అటువంటి గొప్ప దైవ సేవకుణ్ణి దేవుడు లేవనెత్తాడు. ఆయనను లేవనెత్తడానికి గల కారణం ఏంటిదంటే మనుషులను ఆశ్రయించలేదు ఆయన, బంధువులను ఆశ్రయించలే, రక్త సంబంధికులను ఆశ్రయించలే, నా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. కాబట్టి ఈరోజు యేసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ అంటే తెలియనిటువంటి వారు లేరు. యేసన్న గారిని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడా? ఈరోజు నిన్ను కూడా లేవనెత్తడానికి నా దేవుడు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18వ వచనం చదివి సహాయం చేయండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి, జయము నొందారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. దేవుడిని ఆశ్రయిస్తేనే జయం. నీ ఓటమిలో ఉన్నావేమో, ఓటమి ఓటమి ఓటమి, ఆ ఓటమి విజయముగా మారాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తేనే విజయం. యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత గెలుపు పొందారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులను ఆశ్రయిస్తే, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే ఏదో ఒక రోజు నిన్ను నిండా ముంచేస్తారు. నిన్ను మోసం చేస్తారు. ఈ బంధువులు, ఈ రక్త సంబంధికులు, ఈ అన్నదమ్ములు, స్నేహితులు అందరూ కూడా మోసం, అంతా మోసం. స్నేహం అనేదే మోసం, బంధుత్వం అనేదే మోసం. ఎందుకు చెప్పాలా? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటే, నీకు స్టేటస్ ఉంటే, నీకు ఉద్యోగం ఉంటే నిన్ను ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళు నిన్ను ఫంక్షన్స్కి పిలుస్తారు. ఒకవేళ గనక నీకు ఉద్యోగం లేకపోతే, నీ దగ్గర డబ్బు లేకపోతే, నువ్వు ఎండిపోయిన చెట్టు అయితే, ఒకవేళ నిన్ను పిలిచినా పైన పిలుస్తారు. ఒకవేళ గనక నువ్వు ఫంక్షన్స్కి పోకపోతే నీకు ఫోన్ కూడా చేయరు. ఒకవేళ కనుక నువ్వు ఉద్యోగం ఉన్న వ్యక్తివైతే, ఒకవేళ కనుక నువ్వు డబ్బు ఉన్న వ్యక్తివైతే, ఒకవేళ నువ్వు హోదా ఉన్నటువంటి వ్యక్తివైతే, ఎందుకు రాలేదు? నీకోసం వెయిట్ చేశాము, నీకోసం ఎదురు చూశాము అంటారు. ఎవరిని? పైసా ఉన్న వాళ్ళని. పైసా లేని వాళ్ళని రానందుకు కనీసానికి అడగరు కూడా. ఇది మనుషుల ప్రేమలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు
ఎవరైతే నిన్ను ఫంక్షన్స్కి పిలవట్లేదో, ఎవరైతే నిన్ను ఫంక్షన్స్కి పిలవట్లేదో, ఎవరైతే నిన్ను లెక్క చేయట్లేదో, ఎవరైతే నీతో మాట్లాడట్లేదో, పౌరుషం తెచ్చుకో. పౌరుషము తెచ్చుకొని గొప్ప స్థితిలో గనక నువ్వు నిలబడగలిగితే, ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళే నీ దగ్గరికి సహాయం అడగడానికి రావాలి. అది జీవితం అంటే. అరే ఒకటేసారి పుడుతున్నాం నాన్న, మళ్ళీ పుడుతున్నామా ఏంటి? మా అమ్మ పేరు సుక్కమ్మ. సుక్కమ్మ చచ్చిపోయింది, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. సుక్కమ్మ కడుపులో మళ్ళీ నేను పుడతానా? మళ్ళీ ఈ లోకానికి వస్తానా? ఉన్న ఒకటే జీవితం, సాధించాలి. సాధించాలి. సాధించాలంటే ఏం చేయాలి? సాధించాలంటే ఏం చేయాలి? చిరుత పులి అంట. చిరుత పులిని చూసి కుక్క భౌ భౌ అని మొరుగుతుందంట. దమ్ముంటే నాతో పోటీపడు, దమ్ముంటే నాతో పోటీపడని. ఎవరు? కుక్క చిరుత పులిని చూసి దమ్ముంటే నాతో పోటీపడు, దమ్ముంటే నాతో పోటీపడు, నాలాగా పరిగెత్తు పరిగెత్తు అంటుందంట. 25 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడుతుందంట కుక్క. ఆ కుక్కను చూసి చిరుత పులి నవ్వుతుందంట. ఇంత రెచ్చగొడుతున్నా, ఇంత మొరుగుతున్నా ఈ చిరుత పులి ఎందుకు స్పందన లేదంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు తెలుసా? కుక్క స్టాండర్డ్ చాలా చిన్నది, దానితో అది ఒర్రుతుందని, అది ఒర్రుతుందని నేను ఒర్రడం ఏంటి? అది వాగుతుందని దానికి నేను రియాక్ట్ అవ్వడం ఏంటి? నా రేంజ్ వేరో. అది 25 కిలోమీటర్లతో పరిగెడుతుందేమో కానీ నా రేంజు 25,000 కిలోమీటర్లు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మొరుగుతున్నటువంటి కుక్కలను బట్టి మనము రిప్లై ఇవ్వాల్సిన పని లేదు. ఫోకస్. చిరుత పులి ఫోకస్ ఏంటి తెలుసా? గమ్యం వైపు ఉంటుంది. నీ ఫోకస్ కూడా గమ్యం వైపు ఉంచు. చిరుత పులి వలె నువ్వు మొరుగుతున్న కుక్కల వైపు నీ ఆలోచన గనక కేంద్రీకరిస్తే వెనక పడిపోతావు. నీ ఆలోచన అంతా కూడా చిరుతపల్లిలాగా ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ హోదా వేరే ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ పౌరుషం వేరే ఉంటుంది. దేవుడు మనతో ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఏసయ్యా ఓ గుడిసె ఇల్లు ఈ ఏసయ్యా అని అడగం. ఏసయ్యా 3 అంతస్తుల బిల్డింగ్ ఈ ఏసయ్యా అని అడుగుతాం. ఏసయ్యా ఒక ప్యూన్ ఉద్యోగం ఈ ఏసయ్యా అని అడగం. ఏసయ్యా కలెక్టర్ ఉద్యోగం ఈ ఏసయ్యా అని అడుగుతాం. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా చిన్న మందిరం ఈ ఏసయ్యా అని అడగం. ఏసయ్యా 1,00,000 మంది పట్టే మందిరం ఈ ఏసయ్యా అని అడుగుతాం. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆయన మనతో ఉంటే పవర్ వేరే ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆయన మనతో ఉంటే ఆ పవర్ వేరో, ఆయన మనతో ఉంటే ఆ పౌరుషం వేరో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మొరిసే కుక్కలను బట్టి వెనకడుగు వేకు. మొరిసే కుక్కల వైపు నీ ఆలోచన ఉంచకో. నీ ఆలోచన అంతా కూడా నీ గమ్యం పైన, దేవుని పైన కేంద్రీకరించు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. చాలామంది మనుషులంగా ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడే కదా మనుషులను ఆశ్రయించేది. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మనుషుల్ని మనం ఆశ్రయించొద్దు. ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. చూడండి నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది. నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం చదువునన్న.
ఐగుప్తీయులు ఆ, వారిని శ్రమ పెట్టిన కొలది ఆ, వారు విస్తరించి ఆ. ప్రబలిరి. హల్లెలూయా. చూడండి, ఆనాడు పరాయి దేశంలో ఉన్నారు ఇజ్రాయేలీలు. పరాయి దేశంలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు. కానీ ఇజ్రాయేలీలు అభివృద్ధి అయ్యారు. వారిని శ్రమ పెట్టిన కొలది ప్రబలిరి. శ్రమ పెట్టిన కొలది ప్రబలిరి. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కొట్టు గట్టిగా చప్పట్లో, ఆమేన్. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ పెట్టిన కొలది. అరే, మనిషికి శ్రమలు ఉండాలి, మనిషికి బాధలు ఉండాలి. మీరు లోటస్ చూసారా? మీరు లోటస్ అంటే ఏంటి తెలుసా? తామర పువ్వు. ఆ తామర పువ్వుని చూడండి, లోటస్ని చూడండి. అది ఎక్కడ పెరుగుతుందమ్మా? బురదలో పెరుగుతుంది, మురికి దాంట్లో పెరుగుతుంది, బురదలో పెరుగుతుంది, కష్టాల్లో ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా బురద, చుట్టుపక్కలంతా కూడా కష్టం, చుట్టుపక్కలంతా కూడా వేదన, చుట్టుపక్కలంతా కూడా మురికి. కానీ ఆ మురికిలో నుంచి ముత్యములాగా లోటస్ బయటకు వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీవు కూడా లోటస్ లాగానే, నువ్వు కూడా తామర పువ్వు లాగానే కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి ఒక లోటస్ లాగా, ఒక పువ్వు లాగా మంచి పరిమళ వాసన రావాలి. హల్లెలూయా. తామర పువ్వు చూసారా? హిందూ ఆచారాల ప్రకారం వాళ్ళ దేవుళ్ళను తన మీద, ఆ పువ్వు మీద పెడతా ఉంటారు, శ్రేష్టంగా చూస్తూ ఉంటారు లోటస్ని. నీ జీవితంలో కూడా మురికిలో ఉన్న నీవు, శ్రమల్లో ఉన్నావు నీవు, నిందల్లో ఉన్నావు నీవు, ఒంటరిగా ఉన్న నీవు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నీవు ఎదగాలి ఒక లోటస్ లాగా. ఎంతమంది అయితే నిన్ను తృణీకరించాలో వాళ్ళందరికీ నీవే దిక్కుగా మారాలి. వాళ్ళందరి ముందు నువ్వు ఒక లోటస్ లాగా, తామర పువ్వు లాగా మెలమెల మెరవాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, శ్రమలు ఎవరికి లేవు, బాధలు ఎవరికి లేవు. ఇప్పుడు తామర పువ్వు మంచి వాటర్లో పెంచితే రాదంట, తెలుసా మీకు? మంచి వాటర్లో పెంచితే, మంచి స్విమ్మింగ్ పూలు మంచి వాటర్లో పెంచితే రాదంట అది. ఎందుకో? శ్రమల్లో నుంచి ఎదగడమే దానికి ఇష్టం. చూడండి, మీరు శ్రమలలో నాతో పాటు అనాథ శరణాలయంలో పెరిగినటువంటి వారు సిఐలుగా ఎదిగారు. నాతో పాటు అనాథ శరణాలయంలో పెరిగిన వారు విఆర్ఓ ఉద్యోగాలు, పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలు, కాంట్రాక్టర్లు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తల్లి లేరు, వాళ్ళకి తండ్రి లేరు, వాళ్ళకి బంధువులు లేరు. మొన్నటి దినాన నాతో పాటు అనాథ శరణాలయంలో పెరిగినటువంటి వారితో ఒక వీడియో కాల్లో నేను మాట్లాడితే, నువ్వు ఎక్కడుంటున్నావురా అంటే అమెరికా, నువ్వు ఎక్కడుంటున్నావురా అంటే దుబాయ్, నువ్వు ఏం చేస్తున్నావురా అంటే కాంట్రాక్టర్ని. ఫార్చునర్ కార్ వాడుతున్నాడు వాడు. తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. ఒకరేమో పంచాయతీ సెక్రటరీ, ఒకరేమో కానిస్టేబుల్. అంత గొప్ప స్థితికి వెళ్ళారు. ఏంటిదో తెలుసా? వారిలో ఉన్నదేంటి, మనలో లేనిదేంటిదో తెలుసా? సాధించాలనే తపన వారిలో ఉంది, ఏం అవసరం లేదనేది మనలో ఉంది. అందుకనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు. మనం తిని పడుకుంటున్నాం, అంతే. మనం తిని పడుకుంటున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కష్టాలు రాగానే, బాధ రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే మనుషుల మీద ఆధారపడితే మనం ఎదగలేము. కష్టాలు తామర పువ్వుకు కూడా వచ్చినాయి, కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఎదిగింది. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అన్నా నాకు తల్లి లేరన్నా, అన్నా నాకు తండ్రి లేరన్నా, అన్న మా నాన్న పాస్టర్ కాదన్నా, మా నాన్న పాస్టర్ అయితే కొంచెం సపోర్ట్ ఉండేది, మా నాన్న బిషప్ అయితే నాకు సపోర్ట్ ఉండేది. నో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దిక్కులేని వారికి ఆయనే దిక్కు. పరమ కోటీశ్వరుడైన పరమ తండ్రి నీకు తండ్రిగా ఉన్నాడని మరచిపోతున్నావో?
ఆ తండ్రి అయిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక నన్ను ఆశ్రయిస్తే ఆ ఇజ్రాయేలీలను ఆశీర్వదించిన దేవుడను నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలీలు పరాయి దేశంలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు. కానీ వారిని ఎంత శ్రమ పెట్టారో అంత విస్తరించి ప్రబల్లారు. ఈరోజు నిన్ను మాటలతో, ఈరోజు నిన్ను మాటలతో, నిన్ను సుటిపొటి మాటలతో అంటున్నారేమో, అరే కాయలున్న చెట్టుకే రాళ్ళ, కాయలు లేని చెట్టుకి ఎవడైనా రాయి కొడతాడా చెప్పండి? కాయలున్న చెట్టుకే రాళ్ళు, కాయలు లేని చెట్టుకి ఎవరు రాయి కొట్టారు? ఇప్పుడు కేసీఆర్ని తిడితేనే హైలైట్ అవుతారు, రేవంత్ రెడ్డిని తిడితేనే హైలైట్ అవుతారు, ఇటు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే పవన్ కళ్యాణ్ని తిడితేనే అబ్బా పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు ఎవరబ్బా వీళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఎవరబ్బా. ఫేమస్ అవ్వడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు 4,60,000 మంది చిల్లర మనకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. అంతమంది సబ్స్క్రైబర్స్ లేకపోతే మన గురించి ఎవరు మాట్లాడతారు? 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనల్ని ఎవరు పట్టించుకోరు. మన చెట్టుకి కాయలు కాస్తున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు, వారిని బట్టి అసలు లెక్క చేయం, మనం లెక్క చేయకూడదు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక, హల్లెలూయా. శ్రమల ద్వారానే అభివృద్ధి, నిందల ద్వారానే అభివృద్ధి. ఆనాడు ఇజ్రాయేలీలకు శ్రమ లేకపోతే, దుఃఖము లేకపోతే, వాళ్ళు ఎంత శ్రమ పెట్టారో ఆ శ్రమలు రాకపోతే తిని పడుకునే వాళ్ళు. హల్లెలూయా. తిని పడుకుంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఆశ్రయించు, ప్రభువుని ఆశ్రయించు, దేవుని పాదాలు పట్టుకో. దేవుని పాదాలు పట్టుకుంటేనే నీ చరిత్ర మారుతుంది. దేవుని చరిత్ర, నీ చరిత్ర మారితేనే నీ చరిత్ర మారిపోతుంది. దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎంతసేపని అయ్యో నా బంధువులో నీ బంధువులే రా బంధువులుగా మారతారు, నీ స్నేహితులే శత్రువులుగా మారతారు. మారతారా మారరా? మొన్న ఒక వీడియో చూసిన, ఒక అబ్బాయిని అడవిలోకి తీసుకెళ్ళి చంపేశారు. ఎందుకు చంపేశారా బాబా అని అడిగితే, వీడు మా అందరికంటే కారు కొన్నాడు, ముందుకు కారు కొన్నాడు, మా అందరికంటే ముందు కారు కొన్నాడని తీసుకెళ్ళి అడవిలో చంపేశారమ్మా. ఇక్కడ కొత్తగూడెంలో మా అందరికంటే ఉద్యోగం వచ్చింది ముందు, వీడు మంచి స్థితిలో ఉన్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, తీసుకెళ్ళి అతి దారుణంగా చంపేశారు. ఏదో ఊరుండే చిన్నది, సుజాత్ నగర్ అవతల ఊర్లో. ఉద్యోగం వచ్చిందని చంపేశారు, మంచి ఇల్లు కట్టుకున్నాడని చంపేశారు. ఇది మనుషుల స్వభావం. అందుకనే బంధువులే రా బంధువులుగా మారారు, రక్త సంబంధికులే రక్తాన్ని తీస్తున్నారు, స్నేహితులే శత్రువులుగా మారుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎవరిని నమ్మొద్దు, అంత మోసం. బూడిదిగడ్డ బస్తీలో చాలా కష్టపడి పెంచిన నేను పిల్లల్ని. పెళ్ళి కాకముందు నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగా. ఆ ఆర్కే సూపర్ మార్కెట్ కొత్తగూడెంలో, ఆర్కే సూపర్ మార్కెట్ వాళ్ళ పిల్లలకి డ్యాన్స్ నేర్పడానికి పోయేటోనే నేను. స్టెప్పులు వేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తినకపోయేటోడిని. వేసి కడుపులో నొప్పి,
ఈ స్టెప్ వస్తే వాళ్ళకి ఆ సాంగ్ వస్తే ఒక రైస్ బ్యాగ్ ఇస్తా అన్నారు వాళ్ళు. ఆ రైస్ బ్యాగ్ని తీసుకెళ్ళి శరణాలయంలో వండాలని నేను చూస్తున్నా. నాకు అప్పుడు పెళ్లి కాలే, ఒక్కడనే. మరలా నెక్స్ట్ రోజు పోయినా, కడుపులో నొప్పి, ఇకనైనా నేర్చుకుంటారా. ఇక 3 రోజులు ఒక్క రైస్ బ్యాగ్ కోసం కష్టపడ్డా నేను. 3 రోజులు ఒక్క రైస్ బ్యాగ్ కోసం కష్టపడ్డా, ఒక్క రైస్ బ్యాగ్ కోసం. అంత కష్టపడి పెంచితే 10వ తరగతి చదివించడం అయిపోయింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత కష్టపడ్డాడు. వాడికి నోట్స్లు ఇప్పియడం దగ్గర నుంచి, బుక్కులు కొనియడం దగ్గర నుంచి ఎన్నో కష్టపడా. సార్ మా పిల్లలకు నోట్స్ లేదు, సార్ మా పిల్లలకు బట్టలు లేవు అని ఎవరినో పడితే వాళ్ళని అడిగి 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 వాళ్ళని చదివిస్తే, మొన్న ఇల్లని వెళ్తే నా ముందు నుంచే బైక్ వెళ్ళిపోతుంది వాడు. నన్ను చూసి ఇట్లా అనుకొని వెళ్ళిపోతుండు. రాయ్ నిన్నే వాడిని ఆపండి అంటే, నేను మొత్తుకునే మొత్తుడికి వాడేదో దొంగతనం చేశాడని 2 పట్టుకొని వచ్చారు. అని పట్టుకొని వస్తే, ఏరా నేను గుర్తున్నానా అని అడిగా. వాడి పేరు చింత అనిల్. అరే నేను గుర్తుకున్నారా నీకు అన్నాను. అడిగా, గుర్తున్నావు అన్నా, గుర్తున్నావు అన్నా. నేనంట అన్నానంట. ఎన్ని సంవత్సరాలు ఉన్నావురా నా దగ్గర? 4 3 6 సంవత్సరాలు ఉన్నవరా నా దగ్గర. 6 సంవత్సరాలు నా దగ్గర ఉన్నావు, నన్ను మర్చిపోయినవారా? మరి 6 సంవత్సరాలు డాడీ డాడీ అని పిలిచినావు, ఇప్పుడు అన్నా అని పిలుస్తున్నావేంట్రా? పెళ్ళి చేసుకున్నావా? ఎవరని పిలిచినవురా? వాళ్ళు వీళ్ళు. వాడితో శరణాలయంలో ఉన్నోడిని పిలిచాడు, పోషించిన తండ్రిని మర్చిపోయినాడు. బాధ అనిపించింది, వేదన అనిపించింది. నీ ఫోటోలు చూపెట్టాలారా నేను అన్నా. వాడి ఫోటోలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నా ఫోన్ ఓపెన్ చేసి వాడు చిన్నప్పుడు ఫోటోలు అన్నీ వాడికి చూపిస్తే వాడు షాక్ అయిపోయాడు. సారీ డాడీ అన్నాడు. మళ్ళీ డాడీ అంటున్నావు ఎవరినిరా? సారీ డాడీ. ఇది మనుషులు. అసలు ఇలా అయిపోతున్నారేంటి మనుషులు? గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే, ఒక్కరోజు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే ఆనాటి కాలంలో ప్రజలు మర్చిపోయేవాళ్ళు కాదు. 6 సంవత్సరాలు, 20 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు నా వయసు. అప్పుడు అంత చిన్న వయసులో ఎంత కష్టపడి ఉండవచ్చు వాళ్ళని పోషించడానికి. వాళ్ళు ఏం చేశారు? మరచిపోయారు. ఎవ్వరు మరచిపోయినా నా దేవుడు నన్ను మరచిపోలేదు. కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా. వాళ్ళు మరచిపోయినందుకు నా స్థితి ఏమైనా తక్కువైందా? నన్ను ప్రేమించే తల్లులు ఉన్నారు. కోవైట్లో నా తల్లి జాన్సమ్మ, అనితమ్మ, ఎల్లమ్మ అయితే నా మీద పాటలే పాడుతుంది. ఇంకొక జాన్సమ్మ, మార్తమ్మ, కాకినాడలో సుజాతమ్మ, ఖమ్మంలో నా తల్లి చెప్పొద్దంటది మేరీ అమ్మ. అందరికంటే ఫస్ట్ మేరమ్మ. తెలుసా మేరీ అమ్మ?
డాక్టర్ అమ్మ అంటే తెలుసు మీ అందరికీ. ఎంతమంది తల్లులను దేవుడు ఇచ్చాడమ్మా నాకు. నేను పెంచిన పిల్లలు నన్ను వదిలిపెడితే, మనుషులు నన్ను విడిచిపెడితే, దేవుడు నాకు వేల మంది తల్లులను ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెబళ్ళ హల్లెలూయా. మీరు నా తల్లులు కాదా? అవునా కాదా? నాకేదైనా అయితే నా కోసం ఏడవడానికి తల్లులు ఉన్నారు. ఆమేన్. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ముందున్నప్పుడు డాడీ ఐ లవ్ యూ అంటారు, వెనకాల పోయి గోతులు తవ్వుతారు. అందుకనే ఏ మనుషుల్ని నమ్మను, నా దేవుణ్ణే నమ్ముకుంటాను. ఎక్కడో 18 సంవత్సరాల వయసులో ఈ చేయిని పట్టుకున్నాడు యేసయ్య. భద్రాద్రి కొత్తగూడెంలో 18 సంవత్సరాల వయసులో అడుగు పెట్టాను. ఆ 18 సంవత్సరాలలో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అడుగు పెట్టినప్పుడు పట్టుకున్న చెయ్యి ఇప్పుడు నా చెయ్యి పట్టుకునే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మనం వేసుకునే బట్టలను బట్టి విలువ తెలుసా నీకు? నాకు తెలుసు బాగా. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎట్లుంటుంది తెలుసా? తెలుసా మమ్మీకు? చినిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు చూపులు, ఇస్త్రీ బట్టలు వేసుకున్నప్పుడు చూపులు, ఇప్పుడు లెనిన్ బట్టలు మీదికి వచ్చినప్పుడు చూపులు. మనుషుల విలువ వేసుకునే బట్టలను బట్టి, వాడే ఫోన్ని బట్టి, తిరిగే కార్ని బట్టి మనుషులు విలువిస్తారు. కానీ దేవుడు అలా కాదు. మురికి కాలువలో బ్రతికే బిడ్డైనా, గొప్ప మేడ మిద్దెలలో బ్రతికే బిడ్డకైనా ఒకటే ప్రేమ, నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, అందుకనే మీరు కూడా మనుషుల్ని నమ్ముకోవద్దు. ఎవరిని నమ్ముకోవాలా? ఎవరు నమ్ముకోవాలా? మా బంధువులలో ఒక అబ్బాయి పిలిస్తే పోయినాను, పెళ్లి సంబంధం మాట్లాడారు, అయిపోయింది. 8 లక్షల కట్నం, 5 తులాల బంగారం, ఒక 2 ఎకరాల భూమి, 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. 2 నెలల తర్వాత పెళ్లి. నెల రోజుల తర్వాత అబ్బాయి ఏమంటున్నాడు, వాళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. సడన్ గా ఇప్పుడు అమ్మాయికి నువ్వంటే నాకు ఇష్టం లేదంటుంది అమ్మాయి. 2 లక్షలు కట్టేశారు తల్లిదండ్రులు, అన్ని చేశారు. ఎన్ని సంవత్సరాల లవ్? 5 సంవత్సరాల లవ్. ఇప్పుడు సడన్ గా అమ్మాయి ఏమంటుంది? ఇష్టం లేదు అంటుంది. ప్లేట్ తిప్పడానికి 1 నిమిషం చాలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. చాలామంది అమ్మాయి వద్దన్నది కానీ నేను చచ్చిపోతా, ఇక ఈ అబ్బాయి వద్దన్నాడు నేను చచ్చిపోతా. ఛీ, ఏ అబ్బాయి అయితే వద్దనుకున్నాడో వాడి ముందే నిలబడి చూపెట్టాలా. ఏ అమ్మాయి అయితే ఛీ అన్నదో ఆ అమ్మాయి ముందే నిలబడి చూపెట్టాలా. ఆమేనండి, ఆమేనండి. చిచ్చి చిచ్చి అన్నోళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే నిజంగా నీ చీ బ్రతుకు అయిపోతుంది. అవునంటారా కాదంటారా? దేవుని కోసము నిలబడు, దేవుని వైపు చూడు. ఆయన మీద ఆధారపడ్డ బిడ్డలను నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేనండి. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు.
నా తల్లియు నీవే. ఎవరు నీ తల్లి? ఇవాళ తల్లులు కూడా బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందరూ బస్ స్టాండ్ లో పసిబిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. ఇవాళ మార్నింగ్ వచ్చిన తల్లి కూడా బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటుంది ఆమె. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్ను విడువానంటివే. కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. చప్పట్లు కొట్టాల. కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు చూడు. అయ్యా నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఎన్నిసార్లు మనుషులతో మోసపోతావు, ఎన్నిసార్లు మనుషుల మీద ఆధారపడతావు, ఎన్నిసార్లు మనుషుల ద్వారా రోడ్ల మీద పడతావు. అందరూ చేయి విడచినా నీవు నన్ను మరువనంటివే. అవునయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను మరువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను మరువనంటివే. పాడదామందరూ. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. చప్పట్లు కొట్టాలా. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతావు, ఎంతకాలం దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. యేసయ్యా నాకు కావాలయ్యా. ఏ మనుషులు నాకొద్దయ్యా, ఈ మనుషుల ప్రేమలు నాకొద్దయ్యా. అవునేసయ్యా నీకు వందనాలయ్యా. నాకు నువ్వే కావాలి. ఆమేన్. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఎవ్వరు విడిచినా, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లి
తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. యేసయ్యా 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 తండ్రి యేసయ్యా 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 నా తండ్రి యేసయ్యా 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 నా తల్లి యేసయ్యా 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 తల్లి యేసయ్యా నా తల్లి యేసయ్యా 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 నా తండ్రి యేసయ్యా 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 నా తండ్రి యేసయ్యా 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 నా తండ్రి యేసయ్యా. రెండు చేతులు పైకి యేసయ్యా 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 నా తండ్రి యేసయ్యా 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 నా తండ్రి యేసయ్యా చెప్పు యేసయ్యా నువ్వే నా తండ్రి, నీవే నా తండ్రి. ఎంతకాలం మనుషులకు దగ్గరగా ఉంటావు, లోకానికి దగ్గరగా ఉంటావు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దేవునికి దూరం అవ్వడం బట్టేగా నీకు కష్టాలు, దేవునికి దూరంగా ఉండడం బట్టేగా నీ జీవితంలో శాపం, దేవునికి దూరంగా ఉండడం బట్టే కదా, దేవునికి దూరంగా ఉండడం బట్టే కదా నీకు శాపం, నీకు కష్టం, నీకు నష్టం. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? లే, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో ఇకనైనా స్నేహితులను మర్చిపో, ఇకనైనా బంధువులను మర్చిపో, ఇకనైనా నీకోసం ప్రాణం ఇస్తా, రక్తం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్న వాళ్ళని మరచిపో. నీ దిక్కు ఒకరే ఈ లోకంలో, నీ దిక్కు ఒకరే, నా దేవుడే దిక్కు. Yes Lord, thank you Jesus. నా దేవుడే, ఆమేన్ ఆమేన్. నా దేవుడే దిక్కు. చెప్పు యేసయ్యా నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు, నీవే నా దిక్కు ప్రభువా. చెప్పు, రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపు. అయ్యా నాకు దిక్కు నీవే, నా దిక్కు నీవే. చెప్పండి చెప్పండి, ఈ లైవ్ లో ఉన్న వారందరూ కూడా చెప్పండి, నా దిక్కు నీవే. హల్లెలూయా. చెప్పండి, నా దిక్కు నీవే, నా దిక్కు నీవే. హల్లెలూయా. నా దిక్కు నీవే అని చెప్పు. నీకు నా దేవుడే, నీకు నా దేవుడే దిక్కుగా మారితే ఆరాధనా, నీ స్టేటస్ మారబోతుంది. ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా. నా తండ్రి దేవుడవు నీవేసయ్యా, ఆశ్రయము ఆధారం నీవేసయ్యా. నా తండ్రి దేవుడవు, పాడదామందరూ కూడా. నా తండ్రి దేవుడవు నీవేసయ్యా, ఆశ్రయము
ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తూ నీవే యేసయ్యా, ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఓ నా తండ్రి దేవుడవు నీవే యేసయ్యా, ఆశ్రయము ఆధారం నీవే యేసయ్యా, నా తండ్రి దేవుడవు నీవే యేసయ్యా, ఆశ్రయము ఆధారం నీవే యేసయ్యా, ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధన. ఒక్క క్షణము యుగమాయే, గుండంతా బరువాయే, నేను నిన్ను చూడని రోజున. ఒక్క క్షణము యుగమాయే, గుండంతా బరువాయే, నేను నిన్ను చూడని రోజున. నా ప్రియుడా నా యేసయ్యా, నీ ధ్యాసయేనా నా ధ్యాసయా. పాడదామా? నా ప్రియుడా అయ్యా నాకు కావాలి. చివరిగా యేసయ్యా నిన్ను చూడాలని ఆశతో ఉన్నానయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, నన్ను లేవనెత్తు. ఈ లైవ్లో ఏదో చూస్తున్నామంటే చూస్తున్నామని కాదు, అడిగేసాను అయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలి. ఈ మనుషులు మమ్మల్ని మోసం చేయొచ్చేమో కానీ నీవు మమ్మల్ని మోసం చేసే దేవుడవు కాదయ్యా. అయ్యా మాకు మీరు కావాలి, అయ్యా మాకు మీరు కావాలి. అడగండి యేసయ్యా, అడగండి. ఐ లవ్ యూ యేసయ్యా, నువ్వంటే ప్రాణం యేసయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ. సకల ఆశీర్వాదానికి కారణభద్రుడు దేవా, ఎంతమందితో ఈరోజు మీరు మాట్లాడారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించారు. అవునయ్యా, మనుషుల మీద ఆశ్రయించుట తండ్రి మాకు ఓటమి వస్తుంది, కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే మాకు జయం వస్తుంది. మనుషులను ఆశ్రయించుట కనంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే కృపను మాకు దయచేయండి. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు
మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.